నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 3 ఏప్రిల్ 2024 బుధవారం. ఈరోజు విడేస్తున్నా. నేను ఈ రూట్లో వచ్చినప్పుడల్లా అంజనలకు చాలామంది నాకు డబ్బులు పంపిస్తూ ఉంటారు. వాళ్ళకు మన వంతు సాయంగా నువ్వు అట్లనే వస్తావు కదా అన్న, నేను కొన్ని డబ్బులు ఇస్తా, వాటికి పుట్నాలు కానీ అరటిపళ్ళు కానీ తీసుకోమని నాకు డబ్బులు ఇస్తే నేను వాళ్ళ పేరు మీద ఒక 15 కిలోల పుట్నాలు తీసుకున్నా. ఇందులో ఒక కవర్ వచ్చేసి బండి ఓనర్ సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు అతనిది, ఒక కవర్ వచ్చేసి నాకు మొన్న వనపర్తి జిల్లా నుంచి ఒకసారి హోండా సిఆర్వికి డబ్బులు ఇస్తే వాళ్ళకి బండి తెచ్చిచ్చిన ఆ సారిది. ఇంకో కవర్ వచ్చేసి కొండ గణేష్ అని నా మిత్రుడు, ఆడు కువైట్లో ఉంటాడు, వాళ్ళ నాన్నగారి పేరు మీద, ఆడు కొండ వెంకటి వాళ్ళ నాన్న పేరు, ఆయన పేరు మీద ఒక 5 కిలోల పుట్నాలు పంచమని డబ్బులు పంపించిండు. అట్లనే మన సబ్స్క్రైబర్లు ప్లస్ మన గాజుల లింగారెడ్డి అన్న పేరు మీద ఒక 15 డజన్ల అరటిపళ్ళు తీసుకున్నా. అవి సబ్స్క్రైబర్ ప్లస్ లింగన్న పేరు మీద వేద్దామని. ఇప్పుడైతే ఎండాకాలం బాగుంది. చాలామంది అన్న నువ్వు ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు వాటికి ఏమైనా నీళ్ళ కోసం ట్రై అయ్యి అన్న, ఏమన్నా తొట్టి లాంటివి కొంకొచ్చి పెట్టు, నేను పైసలు ఇస్తా అంటారు. కానీ ఇక్కడ తొట్టి పెడతా సార్, నేను నీళ్ళు కూడా పోస్తా. కానీ ఆ తొట్టి ఈ ట్రిప్లో ఉన్న తొట్టి నెక్స్ట్ ట్రిప్లో ఇక్కడ ఉండదు సార్, ఎవరో వచ్చి తీసుకుపోతారు. ఎందుకంటే రోడ్డు మీద ఇప్పుడు మనం బోర్డులు ఉంటాయి సార్. ఇప్పుడు ముంగట ఎదురుగా ఒక బోర్డు ఉంది చూడండి, ఇక్కడ నుంచి రైట్కు టర్నింగ్ ఉంటుందని కాషన్ బోర్డ్స్ అంటారు వాటిని. అట్లాంటి బోర్డులే ఇనుప సామాన్కి అమ్ముకోవడానికి కట్ చేసుకొని తీసుకుపోయి అమ్ముకునే దొంగన కొడుకులు ఉన్నారు. ఈ బోర్డులు ఉన్నాయి కదా సార్, ఈ బోర్డులను ఏం చేస్తారంటే యాక్సర్ బ్లేడ్ తెచ్చి భూమిల దాకా కట్ చేసి తీసుకుపోతారు. కింద సిమెంట్ తోటి ఉంటుంది, అది మీదే దాన్ని కట్ చేసి తీసుకుపోయి అమ్ముకుంటారు. కిలకు దానికి ఇంత రేట్ అని ఉంటుంది. ఒక 4 బోర్డులు తీసుకుపోయి అమ్ముకుంటానికి ఒక రోజు కైకిలు పడుతుంది. అసొంటి వాళ్ళు ఉన్నారు. ఇక మనం తట్టలు తెచ్చి పెడితే ఏడుంటాయి సార్, అవి కూడా తీసుకుపోతారు. అందుకోసమే మేము తెస్తలేము. ఇప్పుడైతే నేను ప్రజెంటు మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఉన్నా. ఇక్కడ అంజనలు బాగానే ఉన్నారు. వీటికి మన వంతు సాయంగా ఒక పొట్లం వేసేస్తా. ఫస్ట్ నేను ఫోను అక్కడ దాకా పోదు, ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నా, ఇంకా 2 బండ్లు వెనకాలు ఉన్నాయి, ఇక్కడ నుంచే పోస్తా. వాళ్ళు మనలాగానే ఎవరో పాపం కరబూజాలు తెచ్చేస్తారు. अरे ऐसे मत मार वारी, उधर कोने पे मार देना, रोड पे आ रहा है, उधर कोने पे मार दे, वहीं मार, तू जहाँ खड़ा है वहीं मार दे. हाँ बस वहाँ रख दे. పాపం ఎండకు బిడ్డలు నీళ్ళు లేక చచ్చిపోతున్నాయి. అరటి పనులు వేద్దాం. అరటి పనులు తురికత్తి. ఇక అమ్మ తీసుకో. శబాష్, అది మొత్తం గెలనే అందుకోండి. బాగా ఎండ ఉంది బయట. దానికి చేతి లేదు ఒకటి. తీసుకో. ఓకే సార్, వీటికి ఫుడ్ ఫుల్ అయింది. ముంగట ఇంకా చాలా ఉంటాయి, అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తా వీడియో. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది సార్, వీటికి కూడా ఒక ప్యాకెట్ పోస్తా. పుట్నాలు మొబైల్ పట్టుకోవడానికి ఎవరు లేరు. ఉండరమ్మ, మీకోసం పుట్నాలు తెచ్చిన.
हाँ आ गई गाड़ी, 1 मिनट रुकना। ये फोन पकड़ ले। चालू है, कुछ भी मत करना, उंगली मत करो, खाली पकड़ लो बस। ఓకే సార్, ఇంకా కూడా ముంగట చాలా ఉంటాయి, అక్కడ మిగతా వేస్తా. ఆల్రెడీ ఇప్పుడు 10 కిలోల పుట్నాలు ఇక్కడి వరకు క్లోజ్ అయినాయి, ఇంకొక 5 కిలోల పుట్నాలు ఉన్నాయి, ప్లస్ అరటి పళ్ళు ఉన్నాయి, అవి ముంగట వేస్తా. उतरो, ये फ़ोन पकड़ लो, पूरा केला सब इधर ही डाल देंगे, आगे मेरे ख्याल से नहीं रहेगा बंदर, ये यहाँ ज़्यादा है ना। बस इसको दबाना नहीं, दबाए तो चला जाएगा।
ఓకే సార్, నాకు ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన డబ్బులకు నేను తీసుకొచ్చి ఈరోజు అంజనలకు మీ అందరి తరఫున చిన్నగా అల్పారం లెక్క పెట్టించిన. ఈ భగవంతుని దయ మీ మీద ఎప్పుడు ఉంటుంది సార్, మీ వల్ల నాకు కూడా ఇంత పుణ్యం వచ్చింది. ఓకే సార్, మరొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ. ఈ 3 బండ్లు కూడా బై రోడే వస్తున్నాయి సార్, చూసుకోవచ్చు. ఇది మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఉన్నాం. ఇక్కడ మనం ప్రతిసారి ఆగి అంజనాలకు ఫుడ్ పెడతాం. ఓకే సార్, మరొకసారి అందరికీ జై శ్రీరామ్.